హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్మార్ట్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. ఈ లాగ్ వచ్చేసి సండే లాగ్ అనమాట. సరదాగా మేమంతా టెంపుల్కి అయితే వెళ్ళాము. మా పాపని హాస్టల్ నుంచి తీసుకొచ్చాం కాబట్టి మళ్ళీ రిటర్న్ వెళ్తుందనేసి మా దగ్గరలో ఉన్న నారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. ఈ టెంపుల్కి ఎక్కడెక్కడి నుంచో తిరునాళ్ళకైతే వస్తుంటారు. తిరునాళ్ళనే కాదు, ఏదైనా చిన్న ఫెస్టివల్ లాంటిది ఏదైనా గుడిలో ఉంటే వస్తారనమాట. మేమంతా ఆటోలో నేను మా తోడుకోడలి పిల్లలు వెళ్తున్నాము. చాలా సరదాగా అయితే ఉంది. ఆ రోజైతే చాలా హ్యాపీ అనిపించింది. గుడికి వెళ్తే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందనేసి వెళ్ళాము. ఆటో దిగగానే ఇంకా లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము. ఆల్మోస్ట్ మనకి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మిట్టపాలెం నారాయణ స్వామి గుడికి ఎవరైనా వస్తే లైక్ అయితే చేయండి. బయటనే కాళ్ళు కడుక్కోవాలన్నమాట. చాలా బాగుంటుంది గుడి కూడా. మనం ఏదైనా మొక్కుబడులు పెట్టుకున్నా కూడా మంచిగానే తీరుతాయన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. నీకు గుడి మాత్రం మామూలుగా చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత మనం బయట నుంచే కొబ్బరికాయ తెచ్చుకుంటాం కాబట్టి ఇక గుడి చుట్టూ అయితే తిరుగుతున్నాం అన్నమాట. 3 ప్రదక్షిణలు చేయాలి. మొత్తం మారిపోయింది టెంపుల్. అంటే మొత్తం కాదు, గుడి కొంచెం డెవలప్ అవుతుందన్నమాట. మేమంతా గుడి చుట్టూ తిరుగుతుంటే మా బాబు అయితే వీడియో అయితే తీస్తున్నాడు అనమాట. ఈరోజు బాగానే జనాలు వచ్చారు. ఎందుకంటే రేపు గురువారం ఆరాధన నారాయణ స్వామి టెంపుల్కి. ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళైతే ఆ రోజు రావచ్చు. చాలా బాగా చేస్తారనమాట. ఇక్కడికి రాగానే మా వాడు వీడియో దగ్గరికి తీసుకొచ్చి వీడియో తీస్తుంటే అందుకే నవ్వు వచ్చేసింది. పాపం తెలియదు, చిన్న బాబు అనమాట. ఇంకా వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరని మా బాబుకి అయితే ఇచ్చాను. జనాలు చూడండి, అసలుకి అబ్బాయికి వీడియో తీయడం కూడా చేతగాలేదు. ఇక్కడ రాగి చెట్టు ఉంటుంది. రాగి చెట్టు కింద నాగదేవతలు, సర్పాలు విగ్రహాలు ఉంటాయన్నమాట. నాగమ్మ, నాగయ్యని వాళ్ళకైతే దండం అయితే పెట్టేసుకొని కొంతమంది ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టుకుంటారు. అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడ చెట్టుకి ముడుపులు ఇవన్నీ కడతారు. ఇవన్నీ మొక్కుబళ్ళు ఉంటే తొందరగా తీరుతాయి. ఇక మేమంతా ప్రదక్షిణాలు అయితే చేసుకుంటూ ఇక్కడ ఒక అరుగు ఉండేది ఆ చెట్టు దగ్గర. అది మొత్తం పడగొట్టారు, ఎందుకో తెలియదు. దాని మీద విగ్రహాలు ఏం లేవు, మామూలుగా అరుగులాగానే ఉన్నది. ఏమైందో మనకైతే తెలియదు, తీసేశారనమాట. కొత్తగా ఏమైనా కడతారేమో. ఇక మనం గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. పక్కన అమ్మవారి గుడి కూడా ఉంది. ఇక్కడే మనం పెళ్లి మండపం కూడా, ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. పెళ్ళిళ్ళ సీజన్ అయితే అస్సలు గుడి పట్టదనమాట, ముందే బుకింగ్ చేసుకోవాలి. భోజనాలు ప్రతి ఒక్కటి, బాత్రూమ్స్ కానీ కావాలంటే రెంటెడ్, అంటే మనకి ఆ రోజు స్టే చేయడానికి రూమ్స్ కానీ పొంగల్ పెట్టుకోవడానికి కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉందన్నమాట. చాలా మంచిగా కట్టారు ఇప్పుడు. అంతకుముందు గుడి లోపలనే ఒక ప్లేస్లో అంటే రూమ్లా కట్టారు. అప్పుడు అక్కడ చేస్తున్నారు, మొత్తం అక్కడ పొగ వస్తుందనేసి బయట కట్టారనమాట. వాళ్ళే స్టవ్ ఇస్తారు. ఒక స్టవ్కి వచ్చేసి 100 రూపీస్ అలా తీసుకుంటారనమాట పొంగల్కి. మేమైతే ఇక కొబ్బరికాయ కొడుతున్నాము. కొబ్బరికాయ కొట్టేది కూడా ఇప్పుడు బయట కొత్తగా కట్టారనమాట.
నాగేంద్రుడు అనమాట, అంటే నారాయణ స్వామి. మంచిగా అయితే కొబ్బరికాయ పగిలింది. ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా కొంచెం కొంచెమే పగిలేది, ఎందుకో తెలియదు. ఈరోజు మాత్రం మంచిగా పగిలిందనమాట. ఒక కొబ్బరి గిన్నె అక్కడ వేసేసి మనం 3 కళ్ళు ఉన్నది తెచ్చుకోవాలి. ప్రసాదం పెట్టారు, సరదాగా అలా కూర్చొని తింటున్నామన్నమాట. పొంగలి, ఎవరైనా పొంగలి చేసుకునేటోళ్ళు వస్తారు కదా, ఎవరైనా సరే మనకి పొంగలి ఎవరైనా పెడతారు, గుళ్ళో పెడతారు. అలాగే బయట ఎవరైనా పొంగల్ పెట్టి దేవుడి ప్రసాదం పెట్టేటప్పుడు పంచుతారనమాట. ఇక్కడనే ఆఫ్టర్నూన్ సండే ఖచ్చితంగా ఫుడ్ అయితే పెడతారు. ఇక్కడ గోమాత ఉంది, ఒక రూమ్లో పెట్టారనమాట. మేమైతే గోమాత చుట్టూ తిరుగుతూ ఉన్నాము, ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అనేసి. నేను మా పిల్లలందరం తిరిగేసాము, తిరిగి దండం అయితే పెట్టుకున్నాము. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను గోమాతని ఇట్లా గుళ్ళో ఉంచడం. అలా చేస్తే మంచిదనేసి మేము దండం అయితే పెట్టుకొని మా పిల్లలందరూ దండం పెట్టుకుంటున్నారు. 3 చుట్లు అయితే తిరుగుతున్నాం. కాకపోతే ఏమైనా అట్టి పండ్లు అలాంటివి తీసుకొచ్చి పెడితే ఇంకా మంచిది. ఇక్కడే నవగ్రహాలు కూడా ఉంటాయి పక్కన. ప్రతి ఒక్కటి ఇక్కడ కార్లు, బైకులు ప్రతి ఒక్కటి పూజ అయితే చేయించుకోవచ్చు అనమాట. నారాయణ స్వామి జాతరకి అయితే ఇంకా చాలా బాగా చేస్తారు. ఇక చిన్నగా అయితే ప్రదక్షిణాలు అయిపోయాయి ప్రతి ఒక్కరికి. ఇక బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనిపించేది ఇటు షాప్స్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా కట్టారు. ఇక్కడ కొబ్బరికాయలు అవి అమ్ముతారు. ఇక్కడ చెట్టు, ఇందాక అక్కడ కూర్చొని ప్రసాదం తిన్నాము. ఇది పెళ్ళి మండపం, అంటే చిన్నది. ఇక్కడ తరంబ్రాలు ఇక్కడ కూడా పోసుకుంటారు. ఎక్కడికి ఎవరికి ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు బుక్ చేసుకునేసి అక్కడ కూర్చొని పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటూ ఉంటారు. ఈ అబ్బాయి వచ్చేసి చిన్నప్పుడు నుంచి సేమ్ ఆంజనేయ స్వామి అవతారంతో ఎట్లా ఉంటారో సేమ్ అట్లానే ఉంటాడనమాట. నా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఇవంతా రేర్గా కనిపిస్తున్నారు. ఇక ఎంట్రన్స్ అనమాట, పైకి మరీ అంత క్లారిటీగా అయితే తీయలేదన్నమాట. ఈసారి వచ్చినప్పుడు మీకు మొత్తం గుడిని మొత్తం చూపిస్తాను. జస్ట్ అలా అయిపోయిందనమాట. ఇక బయటికి వెళ్తున్నాము అన్నం తినడానికి. మధ్యాహ్నం టైం అయిపోయింది. మేము 10 గంటల నుంచి వచ్చామన్నమాట. మనకి దగ్గరగానే 2-3 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంటుంది మాకు గుడి. చిన్నప్పుడైతే మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం గుడికి అయితే. ఇక చూశారు కదా, క్యూలలో నిలబడ్డాము అన్నం తినడానికి. ఈ క్యూలలో నుంచి అక్కడ కూర్చొని తింటున్నారు ఆల్రెడీ. కొత్తగా అన్నది భోజనాలకు ఇబ్బంది అనేసి అలా కట్టారనమాట. ఇక తినేసి అలా సరదాగా చెట్టు కింద అయితే కూర్చున్నాము. ఇక్కడ ఉయ్యాలు అవన్నీ ఉన్నాయి, మొత్తం తీసేశారు, ఎందుకో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.